హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ట్రక్ మాస్టర్ ఇండియాలో మరొక ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. వచ్చేసి మనము ఈరోజు ఎక్కడ సెలెక్ట్ చేసుకుందాం, వరంగల్ టు హైదరాబాద్. వరంగల్ నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోదాం మనము. మట్టి లోడ్ అనుకుంటా, ఇది మట్టి లోడో బండల లోడో మరి. ఇంకా అయితే లోడింగ్ ప్లేస్కి వచ్చేసాను. ఇంకా లోపల లోడింగ్ కోసం అని చెప్పేసి నా వెహికల్ పెట్టేశాను. చూడండి, మన వెహికల్ కూడా లోడింగ్కి రెడీ అయిపోయింది. లోడింగ్ కూడా వాళ్ళు చేశారు. ఇదే మన వెహికల్. ఇంకా మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను క్యాబిన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది బయట నుంచి ఎంత రియలిస్టిక్ ఉందో వీడియో చూడండి. ఇది లోపల క్యాబిన్, ఫ్యాన్ ఉంది, ఫ్యాను, కర్టన్స్. అంటే ఇది పంజాబ్ స్టైల్ క్యాబిన్ లాగా ఉందన్నమాట. అంటే పంజాబ్ లారీలు ఇట్లనే ఉంటాయి లోపల. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం, టైం అవుతుంది. ఇంకా లోడ్ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నీ చెక్ చేసుకున్నాము. టైర్లకు గాలి కొట్టేసుకున్నాము, అన్నీ చెక్ చేసుకున్నాను. ఫ్యూయల్ అయితే నాకు ఫుల్గా ఉంది. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ చేద్దాం వెహికల్ని అయితే. జై శ్రీరామ్. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. మనకైతే నావిగేషన్ పెట్టుకున్నాను నేను. ఇంకైతే మ్యాప్ పెట్టుకునే పోతున్నాను నేను, ఎందుకంటే నాకు రూట్ తెలియదు. మరి ఇది కొత్త రూట్ ఉన్నట్టున్నది, వరంగల్ నుంచి హైదరాబాద్కి. అంటే ఎప్పుడు పోయే రూట్ కాకుండా ఇంకొక రూట్ చూపిస్తుంది మ్యాప్లో. కొంచెం మనకు పెట్రోల్ అనేది తగ్గుతుంది, డీజిల్ కదా, డీజిల్ కొంచెం తగ్గుతుంది, మిగులుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కొత్త మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకైతే నేను క్రూజ్ ఉంది కాబట్టి మన దాంట్లో క్రూజ్లో పెట్టేసుకుంటాను కొంచెం సేపు అయిన తర్వాత. ఇప్పుడు సిటీలో ఉన్నాం కదా, ఇంకా సిటీలో ఉన్న మన క్రూజ్ అంటే కష్టము. ఇంకా సిటీ బయటకు పోయాక పెట్టుకుంటే బెస్ట్. అది స్టార్ట్ చేద్దాంలే ఇప్పుడే, ఎందుకంటే రోడ్ అంతా ఖాళీగా ఉంది కదా. ఇక స్టార్ట్ కూడా చేశాను. మనం వెళ్తున్నప్పుడు మనము సీట్ బెల్ట్, అలాగే ఇండికేటర్స్ అన్నీ వాడుకోవాలి. మధ్య మధ్యలో హార్న్ కూడా వాడాలి. ఎందుకంటే చాలామంది ఇండికేటర్ లేకుండానే లెఫ్ట్ టర్ను, యూ టర్ను, రైట్ టర్ను తీసుకుంటారు. మనం ఎప్పుడన్నా కానీ టర్న్ చేసుకుంటున్నప్పుడు ఇండికేటర్లు అనేది వాడుకోవాలి. మనం అనుకుంటాం వెనకాల ఏం రాదేమో అనుకుంటాం, కానీ వెనకాల వస్తుంటాయి ఏదో ఒకటి సడన్గా. అందుకని ఇండికేటర్ వేసుకున్నాం అనుకోండి, సో వాళ్ళకి కూడా బెటర్. ఓకే, మనం లెఫ్ట్కు రైట్కి మూవ్ అవుతున్నాం అని చెప్పి తెలుస్తుంది. సో మనకి సేఫ్, వాళ్ళకి సేఫ్. ఎందుకంటే మన పెద్ద వెహికల్స్ కదా, చిన్న వెహికల్స్ వచ్చినాయని కష్టం అవుతుంది. సో మన పెద్ద వెహికల్ అయినా చిన్న వెహికల్ అయినా ఇండికేటర్స్ అన్నీ వాడుకొని వెళ్ళాలి. ఇంకా హైవే మీదకి అయితే వచ్చేసాను నేను. ఎంత బాగుంది చూడండి హైవే కూడా. ఇట్లా రియలిస్టిక్, ఎట్లా అంటే మనం రియల్ రోడ్లపైన డ్రైవింగ్ చేస్తున్నట్టే ఉంది వెహికల్. కానీ చూడండి పక్కన నాకు ఫుడ్ కోసం అనమాట. బట్ ఇప్పుడే నేను తినేసి డ్రైవ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను తినడానికి అయితే ఏం లేదు, తినను. ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాను నేను. వెదర్ అయితే చల్లగా ఉంది. ఈ ఫ్యాన్ ఫిట్ చేశాను కానీ ఎందుకో ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. ఓకే, ఇట్లా మనము ఏంటంటే ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా మనం ఇండికేటర్ వేసుకొని ఓవర్టేక్ చేస్తే మనకు కూడా బెస్ట్. సో వెనకాల వచ్చే వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట. సో మనం ఏదైనా వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఇండికేటర్ వేసుకొని కూడా ఓవర్టేక్ చేసుకోవాలి. చూసుకొని డ్రైవ్ చేయొచ్చు కదా ఆయన. ఇది చూసారా, నేనేమో స్లోగా వెళ్ళిపోతే పక్కన బస్సు పడి బుయ్య వెళ్ళిపోయాను నేను. ఇంకోటి కారు కూడా వచ్చేస్తున్నాడు కదా, నేను బ్రేక్ వేసాను అనమాట. వెనకాల ఏదో తాకినట్టున్నది, ఫైన్ పడ్డది నాకు. అయ్యో, అది ఎందుకు పడుతుందో తెలియదు ఫైన్ అసలు నాకు. ఇంకైతే ముందుకు వెళ్ళిపోతున్నాను అట్లనే. గుండెల్లో గిటార్ మోగించావే మాట ఏదో. వద్దులే, సాంగ్స్ భయపడతారు అనుకుంటా. నేను ట్రక్లో సాంగ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ట్రక్స్లో నేను ఇంకా స్పీకర్ ఫిట్ చేయలేదు. ఇంకా స్పీకర్ ఫిట్ చేయించిన తర్వాత ట్రక్లోనే సాంగ్స్ పెడతాను నేను. ఎందురే అటు ఇటు పోతున్నావు, మెల్ల చూసుకో. ఇక్కడ పెద్ద టర్న్ ఉంది చూడండి మ్యాప్లో, పైన రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఎట్లా టర్న్ చూసుకోండి. ఇంకా ఈ టైంలో మనకు క్రూజ్ కష్టం. ఇక మనం బ్రేక్ వేయాల్సిందే. బ్రేక్ వేస్తే క్రూజ్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది, లేదంటే క్రూజ్ స్పీడ్ని తగ్గిద్దాం. సరేలే, డియాక్టివేట్ చేసింది బెటర్. అది చూడు బస్సు ఎట్లా పోతున్నాడు, బ్రియా అని పోతున్నాడు. రే మెల్ల పోరా, రే మెల్ల పోరా. ఇంద్ర అంత ఫాస్ట్ పోతున్నావు, టైం అవుతున్నది పాపం, ఎక్కించుకోవాలనుకుంటే ఎవరన్నా, అందుకు అంత ఫాస్ట్గా పోతున్నాడు.
కొంచెం టైంకి వెళ్తే ఇట్లా ఫాస్ట్ కావాల్సిన పని లేదు. లేట్‌గా వెళ్తారు. టైంకి మనం పోయి వేరే వాళ్ళని ఎక్కించుకోవాలంటే ఏడా కష్టం కదా! అబ్బా! ఎన్నున్నాయి చూడండి విండ్ మిల్స్ ఈడ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎట్లా మస్తున్నది అసలు. ఇగ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్‌లో అనుకుంటున్నా అడ్వర్టైజ్‌మెంట్ ఇయ్యాలి. ఎట్లా ఇయ్యాలనో చూసుకొని మన అడ్వర్టైజ్‌మెంట్ ఇద్దాం. మన యూట్యూబ్ ఛానల్‌ని. ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్. ఇలాంటి మంచి మంచి ట్రక్ వీడియోస్ కానీ నెక్స్ట్ ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ని కూడా ఇలా నేను పోస్ట్ చేస్తాను నేను. సో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఈ గేమ్ని ఆడాలనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమంటారు లింక్ షేర్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్లో, యాప్ స్టోర్లో. ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాను నేను. చూడండి మెట్రో కూడా వచ్చేసింది మనకి. ఇది చూడండి మెట్రో ఎట్లా ఉందో. సో సిటీ లోపలికి కూడా ఎంటర్ అయిపోతున్నాను నేను. ఈ గేమ్ పేరు వచ్చేసి ట్రక్ మాస్టర్ ఇండియా. సో మన అన్లోడింగ్ పాయింట్ కూడా వచ్చేసింది. ఇంకా లోపలికి వెళ్ళి అన్లోడ్ చేస్తే ఇక కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. పోయి బిర్యానీ తినాలి. హైదరాబాద్ బిర్యానీ తినక మస్తులు అవుతున్నది ఇంకా. సో ఇంకా ఇక్కడ పార్క్ చేసి పోయి ఒక 2 ప్లేట్ల వెజ్ బిర్యానీ, ఒకటి పన్నీర్ బిర్యానీ ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.